బ్యాక్ టు న్యూస్. మార్కాపురం జిల్లా పెద్ద బొమ్మలాపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన అరటి తోటలను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు పూర్తిగా నేలమట్టమైనా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రాలేదని తాటిపర్తి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గుడ్డి మూగ చెవిటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. రైతు కన్నీరు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. పాడైన పంటలను పరిశీలించే సమయం మంత్రులకు లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. వెంటనే అధికారులు నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపుగా వారం రోజుల క్రితం అకాల వర్షాలకి గాలులకి ఈదురు గాలులకి ఈ చెట్లు పడిపోయి పంట చేతికొచ్చి గెలలు అరటి గెలలు కింద పడిపోయి మగ్గిపోయి కుళ్ళిపోతూ ఉంటే కూడా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఇక్కడ సందర్శించడానికి రాలేదంట. ఇవాళ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. వారేమో మేము వచ్చామంటారు. ఇక్కడ రైతులను అడిగితే ఒక్క రైతు పంట దగ్గరికి హార్టికల్చర్ ఆఫీసర్ రాల. అగ్రికల్చర్లో జరిగే నష్టాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ రారు. హార్టికల్చర్లో జరిగేటటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి హార్టికల్చర్ ఆఫీసర్స్ రారు. ఇంతకంటే గోస రైతుకి వెన్నుపోటు ఇంకోటి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గుడ్డి ప్రభుత్వాన్ని, మూగ ప్రభుత్వాన్ని, చెవిటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు తప్ప మనుషుల కోసం ప్రభుత్వాన్ని నడపట్లేదు అనేటటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. ఈ రైతు తనకున్నది మొత్తం వెచ్చించి పంట చేతికొస్తే 10 రూపాయలు సంపాదించుకోవాలని సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు. అలాంటి రైతు కన్నీరు ఈ ప్రభుత్వానికి పట్టట్లా, రైతు గోస పట్టట్లా. పాడైనటువంటి పంటల్ని చూసేటటువంటి సమయం. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీలపై సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. రిలయన్స్ టెలికాం, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలకు సంబంధించి 3 కేసుల్లో ముంబైలోని 17 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, బ్యాంకు నిధులను మళ్లించడానికి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న మధ్యవర్తిత్వం కంపెనీల ఆఫీసులపై కూడా సిబిఐ దాడులు చేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. అనిల్ అంబానీ గ్రూప్కు సంబంధించిన ఈ కేసుల దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుందని సిబిఐ వెల్లడించింది.